ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తిరుమలలో ధ్యాన సప్తాహ కార్యక్రమం. నంద్యాల జిల్లా శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా గోశాల ఆశ్రమంలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామం హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. గుంటూరు జిల్లా శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి తిరుమలలో ధ్యాన సప్తాహం తిరుపతి సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానం విశిష్టతను తెలియజేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ కృష్ణకుమారి మరియు సుజాత పాల్గొని అందరికీ చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించి సామూహిక ధ్యానం చేయించారు. మీకు అనంతమైన శక్తి మీ బాడీ లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. మనం పీల్చేదాన్ని వదిలేదని మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనించాలి. గట్టిగా పీల్చి వదలకూడదు. ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో మనలో ఉండే బ్లాక్స్ మొత్తం కూడా ఎవరు కళ్ళు తెరవరాదు. ఎండలో వేడి పెట్టుకుని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. సహజంగా జరుగుతున్న శ్వాస మాత్రమే గమనిస్తూ ఉండాలి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 4వ రోజులో భాగంగా మాస్టర్ మల్లికార్జున నేతృత్వంలో మాస్టర్స్ సుధా మరియు అరుణశ్రీ మాస్టర్స్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో 3 టాబ్లెట్స్ పై అవగాహన కలిగించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అవగాహన కల్పించిన అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, చుట్టుపక్కల వారితో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎట్లా ఉండాలి, మనకన్నా చిన్నవాళ్ళని ఎలా చూడాలి, మనకన్నా పెద్దవాళ్ళని ఎలా చూడాలి, ఇవన్నీ పరస్పర సంబంధాలే కదా. సో మనకు ఒక విషయాన్ని ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే సరిగాని పరస్పర సంబంధాలు. ఆ పరస్పర సంబంధాలు మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఈ పరస్పర సంబంధాలు ఒక్కదాని కోసము ఈ రోజు నైట్ కానీ రేపు నైట్ కానీ అసలు యాక్చువల్ గా అది 7th డే వచ్చే టాపిక్ అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ షిరిడి సాయిబాబా గోశాల ఆశ్రమంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు కోనసీమ జిల్లా పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం లక్ష గోపీడకల మహాయజ్ఞం సందర్భంగా ప్రాతకాలంలో హాజరైన చిన్నారులకు ధ్యాన విశిష్టతను తెలియజేశారు. చిన్నతనం నుండే ధ్యాన సాధనతో పొందే లాభాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం హనుమాన్ ధ్యాన మందిరంలో మాస్టర్ చిరరాయుడు ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సరస్వతి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను ఎంతో చక్కటి వివరణతో విశదీకరించారు. తీసుకునే శ్వాసలను బట్టి జీవిత ఆయుర్దాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిసారి శ్వాస తీసుకొని వదిలినప్పుడల్లా 2% లోపల విడిపోతారు. అంటే మన శరీరానికి అది రక్తం అంతా వచ్చే మన రక్తం అంతా అన్ని నాడి మండలానికి పంపించడానికి అది అక్కడ ఉండిపోతారు. ఈ శ్వాస ద్వారాగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పెద్దగా శ్వాస ఇప్పుడు 15 సార్లు అనుకున్నాం కదా. ఈ 15 సార్లు నిమిషానికి తీసుకుంటే మనిషి ఈ ప్రకారమే జీవితం అంతా శ్వాస నడిపితే మనిషి ఏ అనారోగ్యము లేకోకుండా 120 ఏళ్ళు బ్రతికి తీరుతాడు. 120 ఏళ్ళు బతుకుతాడు. ఏ ప్రకారం మనిషి నిమిషానికి 15% శ్వాస తీసుకుంటే ఏ అనారోగ్యము లేకుండా 120 ఏళ్ళు బతుకుతాడు. మరి మనం మధ్యలోనే పోతున్నామే. మధ్యలోనే ఎలా జరుగుతుంది అది అంటే మనము
ఎక్కువ శాతం శ్వాస తీసుకుంటున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సుబ్బారెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల్లోని జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రపంచమంతా ఈ 4 కంటే సత్యశుద్ధమైతాను ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తప్ప ఏదైనా ఏమన్నా ఆశపడుతున్నారా? ఎందుకు? ఉన్నదాన్ని ఉన్నత బ్రతకండి, లేని దాని కోసం ఎంపలాడతారు. ఉన్నదాన్ని ఉపయోగించుకోలేక లేని దాని కోసం ఎంపలాడకూడదు అని చెప్తాను. ముక్తి మోక్షం అంటే ఎక్కడో లేదో చెప్తారు పెద్దలు. ఉన్న దాంట్లో ఉన్నట్టు తృప్తి చెందడమే ముక్తి అంటే, సమాధాన పడడమే సమాధి అంటే. మనం 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూర్చున్నా నాకు సమాధి రాలే అంటే వస్తుంది సమాధి. ఏం సమాధి అంటే ఆ తత్వం అంతా అదే చెప్పిండేది. నీకు ఏముంటే దాంతో ఉండురా బాబు. ముక్తి మోక్షం అంటే ఎక్కడా లేదు. ఉన్నదానితో ఉన్నట్టు బ్రతుకు. ఉన్నదాన్ని ఉండకపోసుకొని లేని దానికోసం ఏర్పడలాడు. ముక్తి మోక్షం అంటే ఎక్కడో లేదు, బయట ఎడా లేదు. ఎదిగితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువురా? ఆత్మరాముని పూజ చేసి ఆత్మలో శోధించరా, నీ ఆత్మలో శోధించరా. మనం ఆడేడ గుళ్ళు గోపురాలు కొండలు అడుగులు అని తిరుగుతాడు. బయట ఎక్కడ ఉందే మేడం? ఎక్కడా లేదని చెప్తాను పెద్ద మహానుభావులంతా. బయట ఎంతలోకి ఎత్తినా ఏమీ లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఆత్మధర్మ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ రాజేశ్వరి జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజేశ్వరి వీరబ్రహ్మ తత్వాలను శ్లోకాల రూపంలో చక్కగా ఆలపిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరు మానవుడు కూడా నేను నా పిల్లల వరకు చూడాలి. మన వాళ్ళు ఎందుకు వాళ్ళు స్వతంత్రంగా బతికే వరకు మనం చూడాలి. మళ్ళీ తర్వాత వాళ్ళు వదిలేవి. నేను నిరంతరం నేను పట్టుకుంటాను వాళ్ళు చేస్తాను అంటే కాదు. పక్షి అలా చేయలేదు, జంతువు అలా చేయలేదు. మనం మాత్రమే పట్టుకున్నాం. మనమే కాక మన పిల్లలే కాక మన పిల్లలు కూడా అలా లేకోకుండా. అందుకే పక్షి జాలము చెట్టు పైన చేరి ఉండేన సంధ్య వేళ, పొద్దు పొడవగా పక్షులన్నీ వీడిపోవును వేరు వేరుగా, తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. సాయంత్రం ఎండలకి చెట్లు చేరుకుంటాయి. పొద్దు పుడతానికి ఎవరికి వాళ్ళు పోతాయి. మనం పట్టుకుంటున్నాం, అవి ఎగిరిపోతున్నాయి. మానవునికి పక్షులకు ఏం తేడా అంటే మనం పట్టుకున్నాం, అవే మనం పట్టుకోవాలి, మనం మాత్రమే పట్టుకున్నాము. అలా లేకుండా అందరూ స్వేచ్ఛగా ఉండేటట్లుగా ఉండడమే ఈ ధ్యానము, ఈ సజ్జన సంగతి నేర్పిస్తుంది మేడం. ఎవరికైనా ఏదైనా కానీ ప్రతి ఒక్కరూ నిరంతరం అందుకే జ్ఞానం 3 లోకాల్లోనూ పరమశివుడు వింటున్నాడు. ఈ జ్ఞానాన్ని అంటే ఎంత నేర్చుకుంటారు ఆయన. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ప్రదీప్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తూ విశేషమైన ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. పుస్తకాలు కానీ మరి మీకు చెప్పిన అనేక మంది అనేక పుస్తకాలు చదువుతున్నారు. తెలియని సెంటెన్స్ వదిలి చదువుతారు. అది ఎప్పుడు తెలుసుకుంటాము? అది చదవడం ఆ పుస్తకంలో తెలియని వదిలేస్తాము, తెలిసిన చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది చదవడం అది చదువుపోయి ఏంటి అయిపోయింది. తెలియదంతా వదిలేసాము, తెలిసిన చదువుకున్నాము, పుస్తకం అయిపోయింది. ఇంక ఏంటి ఉపయోగం? నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను మాస్టర్స్ విజయలక్ష్మి దశరథ రామయ్య ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ విజయలక్ష్మి, రాధా, తిరుపతి రెడ్డి, రత్నమ్మ, సుబ్బారెడ్డి తదితరులు ధ్యాన మిత్రులు ఎంతో అద్భుతంగా పాల్గొని అద్భుతమైన సంకల్ప ధ్యానాన్ని చేశారు. అంతా నేనే తెలుగును ఈ ధ్యానం.
అంతా నేనేనని తెలుపును ఈ జ్ఞానం, అంతా నేనేనని తెలుపును ఈ ధ్యానం, అంతా నేనేనని తెలుపును ఈ జ్ఞానం. ఏలూరు జిల్లా ముసునూరు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ జరగనుంది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSN సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.